టాప్ 5కి రావాలంటే 7 ఉన్నారు కాబట్టి ఇద్దరిని తీయాలి, కాబట్టి డబుల్ ఎలిమినేషన్ తీయాలి. ఇన్సెక్యూరిటీ ఎందుకు ఉన్నట్టు తెలియదు కానీ తనుజైతే ఎలిమినేట్ అవ్వదు ఫస్ట్, ఎందుకంటే ఓ మహిళా ప్రేక్షకురాలు ఉండాలి. ఎందుకంటే తెలుగులో మహిళలు లేరు కాబట్టి. మహిళల్లో కూడా చేతకంతనం ఉందేమో, మహిళల్లో అసలు మగవాళ్ళ ముందుకు రావట్లేదేమో, మన తెలుగు మహిళలు వీకేమో అని నేను దానిపై అధ్యయనం చేసుకుంటే నాకు బయటపడిన విషయం ఒకటి ఉందండి. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేమలు కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి చూసిన మన ఎపిసోడ్లో తనుజాకి కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్లో తనుజాకి నువ్వు 3 లక్షల రూపాయలు తీసుకుంటావా అంటే గెలిచిన వారి దగ్గర నుండి 3 లక్షల రూపాయలు నీకు అమౌంట్ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, సో సెకండ్ టికెట్ ఫినాలే అవుతావు, తీసుకుంటావా లేదా అనే విషయానికి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో అడగడం జరిగింది. దానికి ఆమె నిరాకరించారు. ఎందుకు నిరాకరించారంటే తను ఒకటే అంది, నేను ప్రజల ఓట్లతో నేను వెళ్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను డబ్బులు తీసుకొని అంటే అప్పుడు ఏంటంటే ఫైనల్గా వచ్చే వారిలో 3 లక్షల రూపాయలు కట్ అయిపోద్ది, అది నాకు ఇష్టం లేదు. ఇన్ ద సేమ్ టైం ఏంటంటే సేఫ్, ఇక ఈ వారు ఇమ్యూనిటీ నాకు వస్తున్నారు కదా, లేదు అందరితో పాటు నేను నామినేషన్లో ఉంటాను, నామినేషన్ ఉంటే నాకు ఆ విధంగా నాకు నామినేషన్లో ఉంటే ప్రజలు సేవ్ చేస్తే నేను నెక్స్ట్ వీక్ వెళ్తాను, లేదంటే లేదు అనే విధంగానే ఆమె తీసుకున్నారు. ఈ విషయానికి బయటకు వచ్చి ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు, సో మీరు ఇక్కడ నామినేషన్లో ఉన్నారు, సో సెకండ్ టికెట్ ఫినాలే మీరు నిరాకరించారు కాబట్టి తీసుకోలేదు కాబట్టి నామినేషన్లో ఉన్నారు, నెక్స్ట్ వీకే మీకు డిసైడ్ అవుద్ది అన్నట్టు పంపించారు బిగ్ బాస్. అంతవరకు మన నిన్న వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఈరోజు నైట్ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ విషయాన్ని ఇక్కడ బయట ఆడియన్స్ మరి కుటుంబ సభ్యులకి ఆమె చెప్తుంది. బిగ్ బాస్ కుటుంబ సభ్యులకి చెప్పిన వెంటనే ఇంకా వింటారు. కళ్యాణ్ అయితే ఇక టెన్షన్, హెవీ టెన్షన్కి అయిపోయి కోపం వచ్చేసి రగిలిపోయి లోపల నుండి కోపం వచ్చి అనుకున్నట్టు వెళ్ళిపోతాడు ఒక్కసారిగా. ఎందుకు వెళ్ళిపోతాడంటే ఇప్పుడు టాప్ 1లో టాప్ 2లో నువ్వు నేనే ఉండేవాళ్ళం, సో ఈ మొత్తం టాప్ 5లో ఇద్దరు కన్ఫర్మ్ అయ్యాము. ఇప్పుడు నేను ఒక్కడున్నాను, నువ్వు ఇప్పుడు నామినేషన్కి ఎందుకు వెళ్ళావు, నామినేషన్కి వెళ్తే ఎలిమినేట్ అయిపోతే ఏంటి నీవు తాలూకు ఇదేంటి అన్నట్టు కళ్యాణ్ టెన్షన్ ఫీల్ అవుతున్నాడే. మరి ఎంత ఇన్సెక్యూరిటీ ఎందుకు ఉన్నట్టు తెలియదు కానీ తనుజైతే ఎలిమినేట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆడియన్స్ ఓటేసినా ఓటు అయిపోయి తనుజ ఎలిమినేట్ అవ్వరు, ఎందుకంటే ఓ మహిళా ప్రేక్షకురాలు ఉండాలి. ఎందుకంటే తెలుగులో మహిళలు లేరు కాబట్టి డెఫినెట్గా మన పక్క రాష్ట్రం నుండి వచ్చినా సరే మహిళలు ఒక మహిళకి ఎప్పుడైనా మనం సపోర్ట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే మన తెలుగులో మహిళలు కొరత అయ్యారు కాబట్టి పక్క రాష్ట్రం నుండి కూడా తెచ్చుకునైనా సరే ఒక మహిళను గెలిపించాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఉన్నాం కాబట్టి మనం డెఫినెట్గా ఉండాలి, ఆమె ఉంటుంది. మరి ఎందుకు కళ్యాణ్ అలా ఇదవుతున్నాడో అర్థం కావట్లేదు. మొత్తానికంటే ఈరోజు నైట్ చూస్తాం అమ్మాయి చాలా చక్కగా ఆడుతున్నారు తనుజ. మరి ఆమె ఆట మార్చుకున్నారు, ఆడడం తగ్గించారు, ఆడడం చేశారు. ఇంతవరకు ఆమె ఇన్ని ఎపిసోడ్లో ఆమె అందరూ కామెంట్లు పెట్టారు, తనుజ ఒక్క ఆటైనా గెలిచిందా, ఒక్క ఆటైనా గెలిచిందా, ఒక్క ఆటైనా గెలిచిందని కామెంట్లు వస్తున్నాయి. కానీ ఈ వారం మాత్రం ఆమె నేను ఆ మాటలన్నిటికీ పక్కన పెట్టేసి నేను కూడా గెలుస్తాను అన్నట్టు ఆమె నిరూపించుకున్నారు. ఆట మీద ఆటకి ఆడి ఆమె గెలుచుకున్నారు. గెలిచి ఈరోజు ఏంటంటే ఆ స్థాయికి వెళ్ళి లోపల కూర్చొని నాకు ప్రజల ఓట్లే కావాలని, ఎందుకంటే తెలుగు ప్రజల గురించి ఆమెకు తెలుసు. తెలుగు ప్రజలు ఏంటంటే బాగా ఆడిన తెలుగు మహిళలకైనా పక్కన తోస్తారేమో కానీ మనం ఇతర మహిళలు డెఫినెట్గా మనం సపోర్ట్ చేస్తాం. మనకి ఇప్పుడే కాదు ఎప్పుడు నుండి కూడా మనకు ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు కొంతమంది, మా తెలుగు వారు వద్దు వెళ్ళిపోండి అని బెంగళూరు వాళ్ళు అన్నా, తమిళం వాళ్ళు వచ్చేసి గో బ్యాక్ అని అన్నా, మరి ఏదైనా సరే ఆ రోజుల్లో కూడా మనం ఏంటంటే మన భాష వాళ్ళని మనం తక్కువ చేసైనా సరే పక్క భాష వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం అనేది మన యొక్క ఇది. అందులో మనలో కూడా చాలామంది అంటారు మనం బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేయట్లేదా, కాకినాడ అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయట్లేదా, మనకు మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్ అనేది ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది మనలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి బ్రాడ్ మైండ్ కలిగిన వాళ్ళం మనం. కాబట్టి ఏంటంటే మన ఇంటి మహిళ ఓడిపోయినా సరే పక్కన మహిళలు గెలిపిద్దామనే ఒక ఇలాంటి థాట్ రావడం చాలా కష్టం. మీరు బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేయట్లేదా, చెన్నై వెళ్ళి ఉద్యోగం చేయట్లేదా అంటూ మరి మనకు మనం కూడా అలాంటివి సరిదిద్దుకుంటూ చక్కగా చెప్పుకుంటూ కామెంట్లు పెట్టుకుంటూ మరి కాబట్టి ఏంటంటే ఏదైనప్పటికీ కళ్యాణ్ వచ్చేసి ఈరోజు వీరతాండం మనం చూస్తాము కళ్యాణ్ది. మరి ఆ ఎపిసోడ్ మరి ఎడిటింగ్లో కట్ అవ్వకపోతే మనం చూడలేం కానీ చూస్తాం. కోపం అంతే, నువ్వెందుకు విడిచిపెట్టావు అని చెప్పేసి కళ్యాణ్కి. కానీ తనుజ తీసుకునే డెసిజన్ మాత్రం కరెక్ట్ డెసిజనే అండి. ఎందుకంటే తనకు తీసుకునే డెసిజన్ ఏంటంటే ఒకటి తనకి ఒక విధంగా ఏంటి అన్నిట్లో ఇప్పుడు భరణి గారు వచ్చేసి ఫస్ట్లో ఉన్న ఆయన్ని ఆట నుండి తెప్పించారు, 4th ఉన్న ఆట నుండి తెప్పించారు, సంజనాని 2 సార్లు తెప్పించారు, అదేవిధంగా సుమన్ని తెప్పించారు, మరి డిమాండ్ పవన్ని తెప్పించారు, ఇమాన్యుల్ని తెప్పించారు, అందరిని తెప్పించారు కానీ తనుజని ఎప్పుడు తెప్పించలేదు. డిమాండ్ పవన్ని ఆట నుండి తెప్పించినప్పుడు
అన్నప్పుడు చాలా నైస్గా జెంటిల్గా ఓకే అని అన్నాడు, ఊరుకున్నాడు, పెద్ద బాధపడ్డాడు అంతే తప్పితే పెద్దగా ఇది అవ్వలేదు. తనుజాని ఆట నుండి ఒకసారి తప్పిస్తే ఒకలాగా, రెండోసారి తప్పిస్తే బాధ పెరిగింది, మూడోసారి తప్పిస్తే ఏంటంటే తప్పించే కొద్దీ ఆమెలో బాధ పెరుగుతుంది. ఆమె కూడా మహిళే కదా, సో డెఫినెట్గా ఆ బాధ ఆమెను చూపించింది. అయినా సరే ఆడింది, గెలిచింది. ఇక మన సుమను తప్పించినా సరే, భరణి గారు 2 సార్లు తప్పించిన, టాప్ 1లో ఉన్నారు అని తీస్తున్నామన్నా సరే ఆయన నువ్వు అన్నారు, టాప్ 4లో ఉన్నారని తీస్తాను నువ్వు అన్నాను. అప్పుడు అర్థమైంది నేను ఎందులో ఉన్నా నన్ను తీస్తారు, ఇది మాత్రం కావను అనేది ఆయన నాకు అర్థమైపోయింది కూడా. నిన్న కూడా ఎపిసోడ్లో చాలా చక్కగా జోవియల్గా జోకులు వేసుకుంటూ ఆయన గడిపారు విధానం. కానీ అందరూ కూడా ఆట నుండి తప్పించగలని, తనుజ మాత్రం ఎవరు ఆట నుండి తప్పించలేదు. ఒక్కసారైనా ఈసారికి నువ్వు ఒకసారి తప్పుకుంటావా అని కూడా ఎవరన్నా, ఎందుకంటే భయం చాలామందికి. ఎందుకంటే ఎందుకు భయం అంటే ఆవిడ ఇంకా ఏడ్చి రచ్చ రంబోలు చేస్తే. కానీ ఒక్కటే తప్పించుంటే బిగ్ బాస్కి 2 ఎపిసోడ్లు చాలా చక్కగా వచ్చిన. ఇక్కడ లాజిక్ మిస్ అయ్యారు మిగతా వాళ్ళు. తనుజ ప్రతి ఆట నువ్వు ఆడుతున్నావు కదా, ఈ ఒక్క ఆటలు నువ్వు కొంచెం తప్పుకుంటావా అంటే ఆమె ఓడిపోదు. 4 ఆటలు 5 ఆటలు తప్పినా ఓడిపోదు. ఇది నా గ్యారంటీ, ఓడిపోదు. ఎందుకంటే నా గ్యారంటీ ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నా అంటే, బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కదా, ఆమె ఆట, ఆమె గొప్పతనం, ఆమె గెలుస్తుంది, కప్పు సంపాదిస్తుంది బయటకు వచ్చి చాలా వారు చెప్తున్నారు. నెక్స్ట్ ఈ విషయాలు మనకు తెలుసు కాబట్టి డెఫినెట్గా తనుజ గారు బయట 4 ఆటలు ఆడిపోయినా ఆమె గెలిచారు. ఆ డిజర్వ్డ్ అంటే ఆమెకి ఆ ఇది ఉందన్నమాట, గెలిచే స్థాయి ఉంది. కానీ ఒక్క ఆట కంటే తప్పించడం బాగుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆమెకు ఒక్క ఆట తప్పించుంటే ఎంత రచ్చ రంబోలు అయిందో. ఎందుకంటే నిన్న బాల్ ఆటలోనే బెలూన్ వెళ్ళిపోతే నాది ఇంతేరా, నా లైఫ్ ఇంతే, చివరాఖరికి వచ్చి నువ్వు ఓడిపోతా, చివరాఖరి వరకు వచ్చి ఓడిపోతా, చివరాఖరు ఒక బాల్ ఆట గెలితే చివరాఖరి వరకు వచ్చి ఓడిపోతా అనేది పెంట ఎటర్స్ మీరైనా కొంచెం చూడలేకపోతాం. మీరు రీడింగ్ చేసి పక్కన పెట్టండి. ఎలాగా గెలిపించాలనుకుంటున్నప్పుడు అలాంటివన్నీ ఇంకెయ్యొద్దు. మాకు నెగిటివ్ కనిపిస్తుంది ఆమె మీద, మీరు కొంచెం పాజిటివ్గా ఎడిటింగ్ చేసేయండి. అయ్యిందమ్మా నాకు అర్థం కావట్లేదు. ఎడిటర్స్కి నేను చెప్తున్నాను, పాజిటివ్ కొంచెం ఎడిటింగ్ చేసి వేయండి. ఆవిడ నెగిటివ్స్ ఎందుకు వేస్తారు? మేము ఎంత నెగిటివ్గా చూస్తున్నాం కదా ఆవిడలో ఏవైతే పాజిటివ్గా ఉన్నాయో ఎవరినైనా మీరు చేయాలనుకుంటే వాళ్ళు పాజిటివ్ చూపించాలి, నెగిటివ్ మీరు చూపించుకోవద్దు. ఎడిటర్స్కి నేను చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇమీడియట్లీ నెక్స్ట్ ఆమె గెలిచింది, టాప్ ఇంకా లోపలికి వెళ్ళి కన్ఫెషన్ రూమ్లో కూర్చుంది. మరి ఆమె గెలిచింది కదా, అదే ఇంతవరకు రావడమే ఎక్కువ. అగ్ని పరీక్షలో ఎంతోమంది మహిళలు వచ్చి ఇంతవరకు రావడం అనేది మహిళలు ఇక్కడి వరకు రాలేకపోయారు. మరి బిగ్ బాస్ తీసుకొచ్చిన తెలుగు మహిళ అయినా ఇంకో ఆమె అంత చక్కగా స్పష్టంగా ఆటలాడి మరి మంచి పాయింట్స్ పెట్టిన దివ్య కూడా ఉండలేకపోయింది, దమ్మున్న శ్రీజ ఉండలేకపోయింది, మరి డాక్టర్ ప్రియా ఉండలేకపోయింది, మరి అదేవిధంగా చాలామంది తెలుగువారు ఉండలేకపోయారు. కానీ అమ్మాయి ఎంతవరకు ఉంటుందంటే చివరి వరకు ఉన్నది గెలిచింది. మరి ఇది ఆమెలో ఉండవలసింది ఏంటంటే, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాదు, సపోర్ట్ చేస్తున్నారు అని ఎవరో చెప్తే కానీ ఆమె తెలుసుకోలేకపోతుంది. మరి తెలుసుకుంటూ బట్ ఇలాంటివి ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది. అయినా సరే పాజిటివ్గా వస్తుంది, ఆమెపై పాజిటివ్ ఉంది, నో ప్రాబ్లం. కాబట్టి ఏంటంటే మరి ఆఖరిలో గెలిచింది కదా మళ్ళీ ఎందుకు ఇవే ఆఖరి వరకు వచ్చి ఓడిపోతాను, ఇవన్నీ ఏంటంటే చూసే వాళ్ళకి చిరాకు అనిపిస్తుంటుంది. బాధ ఉండొచ్చు, బాధ ఉన్నది కాదన్నాం. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మనల్ని తోడేసుకుంటారే, ఇప్పుడు చూడండి వస్తారు కామెంట్స్కి, నీకేం తెలుసు, నీ ఇంట్లో ఆడపిల్లలు తెలుసు, నీ ఇంట్లో మగపిల్లలు తెలుసు, మీ ఇంట్లో అల్లుంటి వాళ్ళు మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా, నమ్మాలో ఏడాలో తెలియదురా, పప్పల్లారా. సరే, ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే బిగ్ బాస్ హౌస్లో తెలుగువారు ఎప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకంటే తెలుగు మహిళలు ఇప్పుడు బిగ్ బాస్ గుట్టు రొట్టయింది అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. బిగ్ బాస్ గుట్టు ఎందుకు రొట్టయిందంటే తెలుగు మహిళలు కన్ను తెలవాల్సి ఉంది. ఇక్కడ బిగ్ బాస్ లోపలికి వచ్చిన మహిళల్లో తెలుగు మహిళల్లో అగ్ని పరీక్ష చేసి తెలుగు మహిళల్ని తెలుగు పురుషుల్ని ఎన్నుకున్నారన్నమాట. అగ్ని పరీక్ష చేసి తీసుకున్నప్పుడు పురుషులు 2 వచ్చారు అగ్ని పరీక్షలో. ఎవరు? పవన్ కళ్యాణ్ అన్ని పడాల కళ్యాణ్. కానీ మహిళలు ఎందుకు రాలేకపోయారు? ఇది మహిళల్లో చేతకైన తనమా లేకపోతే ఇక్కడ తీసుకోవట్లేదా? నన్ను తిట్టడం కాదు, నేను అడిగిన వాటికి ప్రశ్నల సమాధానాలు సరి చేసుకోండి మహిళలు. మరి ఎంత అగ్ని పరీక్షలోని మరి దీని మీద మహిళల్లో కూడా చేతకైనతనం ఉందేమో, మహిళల్లో అసలు మగవాళ్ళ ముందుకు రావట్లేదేమో, మన తెలుగు మహిళలు వీకేమో అని నేను దానిపై అధ్యయనం చేసుకుంటే నాకు బయటపడిన విషయం ఒకటి ఉందండి. మహిళల్లో నేను మీకు సపోర్ట్ లేదని కాదు, కాంట్రవర్సీ లేని మహిళల్ని 3 తీసుకొచ్చారండి. వాళ్ళు సెలబ్రిటీలు కాదు, కామనర్స్. దమ్ము శ్రీజ నో కాంట్రవర్సీ, డాక్టర్ ప్రియా అస్సలు కాంట్రవర్సీ లేదు, ఇంకో ఆమె ఎవరు? దివ్య 22 ఏళ్ళ అమ్మాయి, కాంట్రవర్సీ అసలు లేని అమ్మాయి. 3 లేవు. ఇలాంటి 3 లేని కామనర్స్ని తీసుకొచ్చారు. అగ్ని పరీక్ష ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఎవరు అడగరు, ధర్నాలు అసలు వాళ్ళు తీసినా పర్వాలేదు. కానీ మరి సెలబ్రిటీలు అని చెప్పి కాంట్రవర్సీ ఉన్న మహిళల్ని ఎందుకు తీసుకొచ్చారు బిగ్ బాస్? చెప్పండి, తెలుగు మహిళల్ని కాంట్రవర్సీ ఉన్న మహిళల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇక్కడ వాళ్ళు గెలిపించాలనుకున్న మహిళని గెలిపించాలనుకుంటే ఇక్కడ వచ్చే ప్రతి మహిళ వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే ఈ వ్యక్తి కాంట్రవర్సీ లేని సెలబ్రిటీ అయితే
చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది గెలిపించాలనుకున్న అమ్మాయికి. అదే కాంట్రవర్సీ ఉన్న లేడీస్ అనుకో, ఈ కాంట్రవర్సీ నిజం అబద్ధం పక్కన పెడతాం. కానీ కాంట్రవర్సీ ఇప్పుడు రీతు చౌదరి గారు ఉన్నారు, ఆమెది కాంట్రవర్సీ అవునో కాదు నేను చెప్పలేను, బట్ ఆమె కంప్లీట్ కాంట్రవర్సీలో ఉన్నారు. ఆమె లోపలికి ఎంటర్ అయిన వెంటనే చాలా న్యూస్లు చూసాము. కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొచ్చి టాప్లో పెడితే ఏవో కాంట్రవర్సీ వస్తాయి కాబట్టి అనడానికి ఒక ఆన్సర్ దొరికింది. నెక్స్ట్ పికిల్ పాప అసలు బూతులతోనే ఆమె హైలైట్ అయింది. ఈ అమ్మాయిని టాప్ 1లోకి తీసుకొస్తే చాలా ప్రాబ్లం కదండి అని చెప్పడానికి ఇంకోటి దొరికింది. తర్వాత మాధురి గారు, ఆవిడ చాలా మంచి ఆవిడ అయినప్పటికీ ఆవిడకుండే కాంట్రవర్సీ ఆవిడకుంది. మరి ఈ కాంట్రవర్సీ ఆవిడకి టాప్ 1కి తీస్తే బాగోదు కదండి అని చెప్పడానికి ఆవిడది ఉంది. దాని తర్వాత సృష్టి వర్మ గారు చాలా మంచి ఆమె. ఇది కాకపోతే ఏంటంటే ఆవిడకు ఒక కాంట్రవర్సీ ఉంది కాబట్టి ఈవిడ కూడా కాంట్రవర్సీ, అంటే తెలుగులోనే అసలు కాంట్రవర్సీ ఉన్న అమ్మాయినే తీసుకొచ్చి, సో ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా చక్కగా చీర కట్టుకుంటూ బొట్లు పెట్టుకుంటున్న అమ్మాయి. అంటే ఒక పని మనం ఎవరిని తేవాలనుకుంటే చూడండి, మనం ఒక డిజైన్ చేయాలంటే ఎవరిని గెలిపించాలనుకున్నామో ఆ వ్యక్తి గెలవాలనుకునేటప్పుడు యువతుండే వ్యక్తి ప్రత్యర్థులందరినీ పటక్ చేసేయాలంటే ఏమో తెలుసా, ఏం చెప్తాను చెప్పండి. అందుకనే తెలుగు మహిళలు ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. తెలుగులో మహిళలు లేరా? అగ్ని పరీక్షకి రాలేరా? అగ్ని పరీక్షలో గెలలేరా? తెలుగు బిగ్ బాస్లో తెలుగు మహిళ కొదవైంది, టాప్ 5లో తెలుగు మహిళ లేదు. నా మీద దుమ్మెత్తిపోయండి, నన్ను తిట్టండి, నన్ను బాగా ఇచ్చేయండి, నన్ను అసలు కింద కామెంట్లతో ఇచ్చేసేయండి, ఐ డోంట్ కేర్. బట్ నేను ఒకటే, నన్ను తెలుగు మహిళ లేరు. నాదని సమాధానం ఏంటి చెప్పండి? అగ్ని పరీక్ష రాలేదు, గెలలేకపోయారు. కానీ మేము ఉన్నాం, మేము కూడా తెలుగు మహిళం అని మీరు రావాలి, గెలాలి. లేదు, మనకు అక్కర్లేదు. ఇంట్లో టీవీ సీరియల్ వేసుకుందాం, తమిళం వాళ్ళు వస్తే మనం గెలిపిద్దాం, మన మలయాళం వస్తే గెలిపిద్దాం, కన్నడం వాళ్ళు వస్తే గెలిపిద్దాం, మన తెలుగు వాళ్ళకి మాత్రం పొడగబెడదాం. వాళ్ళలో ఉన్న తప్పులు ఒప్పుల్ని మైనస్లు రాసుకొని వీళ్ళు ఎలాంటి కాంట్రవర్సీ లేని మహిళలకు కూడా కాంట్రవర్సీని క్రియేట్ చేసి పంపించేద్దాం. కాంట్రవర్సీ ఉన్న వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు కాంట్రవర్సీ ఉందని నేను అన్నాను, బట్ ఆ కాంట్రవర్సీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు దివ్య మాధురి గారిని మరి తనూజని పెడితే మీరు ఎవరు నోట్ వేస్తారంటే తనూజ గారిని అంటాం. మరి పికిల్ పాపని పెట్టి తనుజ గారిని పెట్టి పికిల్ తనుజ అని అంటాం. మరి సృష్టి వర్మ గారిని పెట్టి తనుజ గారిని అంటాం. మరి ఆ విధంగా రీతు గారిని పెట్టి అంటే తనుజ అని, ఆమె కూడా కాంట్రవర్సీ, ఎటువంటి కాంట్రవర్సీ లేని మహిళ ఈమె అని చెప్పి మరి తేవాలి, ఫస్ట్ ఒక తేవాలి కదా. ఏమనంటే ఏమండి మీరు మీద పడ్డారు అంటారు. ఎవరి మీద పడ్డామండి? నేను తెలుగులో ఉన్న మహిళ లేకపోయింది అని బాధపడ్డాను, ఎవరి మీద పడలేదు. ఈ విషయాన్ని క్లారిటీ ఇస్తున్నాను. ఏదైనప్పటికీ బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతుంది. మరి బిగ్ బాస్లో కూడా ఆటల మీద ఆటలాడి గెలిచి పోరాడి విజయవంతంగా ముందుకు వచ్చారు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. ఇక ఈ ఎపిసోడ్లో టాప్ 5కి రావాలంటే 7 ఉన్నారు కాబట్టి ఇద్దరిని తీయాలి, కాబట్టి డబుల్ ఎలిమినేషన్ తీయాలి. డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఎవరిని చేస్తారు? 4 ఉన్నారు. కింద సుమను, తన మీద బర్నీనా సంజనానా, ఆ మీద డెమోను. ఈ 4 కొంచెం డేంజర్ జోన్లో తక్కువ ఓటింగ్లు ఉన్నారు కాబట్టి ఎక్కువగా సుమను భరణి అనే వినిపిస్తున్నాయి. సో భరణి సుమన్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే టాప్ 5లో సంజన, డెమాను, కళ్యాణ్, తనూజ, ఎమాన్యులు ఉంటారని ఒక నివేదిక. ఇక ఆ తర్వాత ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉన్నట్లయితే సుమన్ ఖచ్చితం, అప్పుడు టాప్ 6 ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ బర్నీ గారిదే ఘోరమైన డేంజర్ జోన్ అనేది బర్నీ గారిది కనిపిస్తుంది. సో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అనేది సాయంత్రం నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇదండి ఈరోజు అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. నమస్తే.